జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. భూపాల్పల్లి మండల కేంద్రంలో ఈ రోజు నాయి బ్రాహ్మణుడు కార్పొరేట్ సంస్థకు చెందిన దిష్టి బొమ్మను జయశంకర్ బొమ్మ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ సెంటర్లో దహనం చేశారు. అనంతరం జిల్లా నాయకులు కురిమల శ్రీనివాస్ మాట్లాడుతూ జయశంకర్ జిల్లాలో కార్పొరేట్ హెయిర్ స్టైల్ని తొలగించాక ఉద్యమాలు చేస్తామని, ఆ సంస్థను తొలగించకపోతే ఆ షాపు ముందు వివిధ ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్ష చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ కార్పొరేషన్ వ్యవస్థ పోయే వరకు వివిధ రూపాలలో నిరసనలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ 8వ రోజు సందర్భంగా ఈ నాయి బ్రాహ్మణులందరం కలిసి ఏదైతే కార్పొరేట్ వ్యవస్థకు సంబంధించిన కార్పొరేట్ సంస్థ పేరు మీద ఒక దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ దిష్టి బొమ్మ దహన సందర్భంగా వారిని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మేము 8 రోజుల పోరాటంలో ఎన్నో నిజాలు తెలుసుకున్నాం. ఆ నిజాలలో కార్పొరేట్ శక్తులను ఏ విధంగానైతే ఎదుర్కోగలుగుతాం, కార్పొరేట్ వ్యవస్థను ఒక ఉన్నతమైన డబ్బున్న వ్యక్తిని ఎదుర్కోవాలంటే అంతకు మించి శక్తి మనకు ఉండాలి. ఆ శక్తిని మేము తెలుసుకోగలిగినాం, సాధించుకోగలిగినాం. మా నాయ బ్రాహ్మణ ప్రతి ఒక్క వ్యక్తికి ఆ శక్తి అనేది వచ్చింది. నిన్ను ఎదుర్కొనేంత ధైర్యం మా నాయ బ్రాహ్మణ సోదరులకు వచ్చింది. నువ్వు ఇక్కడ ఉండడం అనేది జరగదని మీ నాయ బ్రాహ్మణ పక్షాన మేము గుర్తు చేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మాకు రేపటి రోజున ఉగాది ఉంది, ఎల్లుండి రంజాన్ ఉన్నది కనుక మాకు ఈ రోజు ఏదైనా అధికారులు ఏదైనా ముఖ్య నాయకులు వచ్చి మాకు హామీ ఇస్తే కనుక మేము ఈ భూపాలపల్లి నియోజకవర్గ పట్టణ కస్టమర్ల కోసం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ కమిటీ నిర్ణయానికి మా ముఖ్య అతిథులు రాబోతున్నారు. వారిని మాకు ఏదైనా హామీ ఇస్తే కనుక ఈ రోజుకు ఈ పోరాటం ఇక్కడితో ఆపేసి మలి దశ ఉద్యమం రెండోసారి ఉద్యమం జరిగితే ఆ టెంట్ వరకు అదే నీ ఏ షాప్ అయితే పెడుతున్నామో మంజునగర్ లో అక్కడనే మలి దశ ఉద్యమం మొదలు పెడతాం. మళ్ళీ మొదలు పెడితే కనుక బిడ్డ నీ షాప్ మాత్రం ఒక్క ముక్క కూడా ఉండదు. మేము అంత దూరం తీసుకొని నువ్వు పోకుండా మా ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నీకు ఎప్పుడైతే నోటీసు జారీ చేశారో నువ్వు ఇంతవరకు స్పందించలేదు అంటే నీ బలం ఏంటో నిరూపించుకోవడానికి నువ్వు ఎక్కడో హైకోర్టులో ప్రయత్నం చేస్తూ ఉంటావు కావచ్చు. కానీ ఏ కోర్టు కూడా ప్రజల ముందు ఏ కోర్టు కూడా తీర్పు ప్రజలకే అనుకూలంగా ఇస్తుంది. కానీ నీకు ఎన్నడూ కూడా డబ్బుకు తలకదు. డబ్బులను నువ్వు ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా మా పోరాటమే విజయం సాధిస్తుందని గుర్తు చేస్తూ కార్పొరేట్ శక్తులారా కబర్దారని గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈరోజు భూపాలపల్లి పట్టణ కేంద్రంలో ఈ కార్పొరేట్ సెలూన్ వ్యవస్థకు నిరసనగా గత వారం రోజులుగా ఈ భూపాలపల్లి పట్టణ ప్రాంత నాయ బ్రాహ్మణ సోదరులందరూ రోజువారీగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్పొరేట్ సెలూన్ వ్యవస్థ ఆ కడుపు మంట బాధ అంతా ఆ కార్పొరేట్ దిష్టి బొమ్మ రూపంలో ఈరోజు బొమ్మ సెంటర్లో దగ్ధం చేయడం జరిగింది. ఈ ఖబర్దార్ కార్పొరేట్ సెలూన్లారా, మీరు అనుకుంటాను మీరు ఎన్ని రోజులైనా కింద శాంతియుతంగా చేస్తూ ఉంటారు, ఇట్లనే పోతారు అనుకుంటాను. కాదు బిడ్డ, గుర్తు పెట్టుకో. ఈ పోరాటాన్ని రోజు రోజుకు ఉధృత తాగి తీసుకొని వస్తున్నాం. ఇది మాత్రం కేవలం ఇది శాంతియుతంగా చేస్తున్నది. మా వాళ్ళ ఓపికను నువ్వు పరీక్షించి నువ్వు ఇదే విధంగా నేను కొనసాగుతా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అనుకుంటూ పోతే రేపు ఇంతకు 10 రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజు దిష్టి బొమ్మను తగలబెట్టాం. అవసరమైతే మీ కార్పొరేట్ సెలూన్లు అన్నింటినీ కూడా దగ్ధం చేస్తాం. మాకు ఆ జీవోలు ఉన్నాయి, మాకు న్యాయపరమైన చట్టాలు ఉన్నాయి, మేము అన్ని పెట్టుకోవచ్చని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ మా కడుపు మీద కొట్టే ఏ చట్టాన్ని అయినా కూడా మేము ఉపేక్షించాం. అవసరమైతే మా కడుపు కొట్టే ఆ చట్టాలకు కూడా మేము వ్యతిరేకంగా ఏదంటే అదే దాని ఇదేనా ఎంత ఉధృతానికైతే దారితీస్తాం. అవసరమైతే ఈ ప్రభుత్వం కూడా మా కొడుకు కొట్టే ఈ చట్టాలను కూడా మీరు గమనించి మీరు ఆ చట్టాలను కూడా మాకు అంటూ ఒక పేటెంట్ హక్కు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం గుర్తించాల్సిందిగా మా నాయ బ్రాహ్మణులందరి తరఫున కోరుకుంటా ఉన్నాం. నా పేరు మాదాసు రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు భూపాలపల్లి పట్టణ కేంద్రంలో మంజునగర్ ప్రాంతంలో ఏదైతే పింక్ అండ్ బ్లూ కార్పొరేట్ వ్యవస్థ అనేది రాబోతుంది, దాన్ని మేము గుర్తించి ఈరోజు మేము భూపాలపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేము ఈ రోజుకు 8వ రోజు షాపులు బంద్ పాటించి దానికి నిరసన కార్యక్రమాలు రోజు వారీగా రోజు విధానంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలోనే భాగంగా ఈరోజు మేము మా ఏదైతే కడుపు మంటున్నదో దాన్ని కార్పొరేట్ శక్తులది ఈరోజు దిష్టి బొమ్మ కూడా దగ్నం చేయడం జరిగింది. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు అంటే ఈరోజు అన్నిటికీ
అవసరమే. ఇలా ఏ ఊరిలో చూసినా, ఏ జిల్లాలో చూసినా, రాష్ట్రాలలో చూసినా ప్రతి గ్రామంలో కూడా నాయి బ్రాహ్మణుడు లేకుండా ఉండడు. నాయి బ్రాహ్మణుడు లేని గ్రామం అనేది కూడా ఉండదు. వారి పొట్ట మీద కొడతానంటే మేము మా పొట్ట మీద కొడతానంటే ఆ కార్పొరేట్ శక్తులను ఊరుకుండే పరిస్థితే లేదు. వారిని తరిమి కొట్టేదాకా మేము రోజువారీ కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. రిలే నిరాహార దీక్షలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మాకు కూడా మా రాష్ట్ర కమిటీలు కానీ, ఎంపీ కానీ, మా కుల సంఘం నుండి అందరు కూడా మంచి సపోర్ట్ ఉన్నది. ఇవాళకి 8 రోజులైనా కూడా మా కస్టమర్లు కూడా మాకు సహకరించి మీ పోరాటం, మీ కడుపు పోరాటం, మీ ఆకలి పోరాటం ఖచ్చితంగా మీరు చేయవలసిందే. ఆ కార్పొరేట్ వారిని తరిమి కొట్టేదాకా కూడా మీకు మేము మద్దతు ఉంటామని మా పట్టణంలో ఉన్న మా కస్టమర్లందరూ కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్ని కుల సంఘాల మద్దతులు, అన్ని పార్టీల వారి మద్దతులు కూడా అందరూ కూడా మాకు సహకారం చేయడం జరుగుతుంది. వారందరి సహకారంతో ఇవాళ మేము వారిని తరిమి కొట్టేదాకా, ఆ కార్పొరేట్ శక్తులను ఎల్లగొట్టేదాకా భూపాలపల్లి అంటే నువ్వు ఎక్కడ పెట్టినా కూడా, ఇవాళ ఢిల్లీలో పెట్టినా, వైజాగ్ లో పెట్టినా, హైదరాబాద్ లో పెట్టినా నడవనిచ్చిలు కానీ భూపాలపల్లికి పోతే మనల్ని తరిమి కొడతారా బిడ్డ, మేము అక్కడికి పోవద్దు అనే మీకు వచ్చే విధంగా మేము ఇంకా కూడా కార్యక్రమాలు చేస్తాం. నువ్వు అక్కడేమన్నా చేస్తానంటే రాత్రి మేము పనులు చేసుకుంటాం. మేము ఏదో ఎటో పోయి ఏదో చేసి మేము మా దాంట్లో మాకు విచ్ఛిన్నం చేయాలన్నా కూడా నీకు చెప్పుల దండలు వేస్తారే తప్ప కానీ మా వాళ్ళు ఎవరు నీ పైసకు, నీ మోచేతి నీళ్లకు తలబగ్గరని నేను ఈ పట్టణ అధ్యక్షుడిగా పందిల రమేష్ గా నేను తెలియజేస్తున్నాను.